అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి సప్లిమెంటరీ జీతాల బిల్లులు నిరీక్షణకు తెర. నేడు చెల్లింపులైతే పూర్తి కానున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండి వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురి చేసిన జూన్, జూలై నెలల సప్లిమెంటరీ జీతాల బిల్లుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఉద్యోగ సంఘాల చొరవ, ప్రభుత్వ సానుకూల స్పందనతో నిలిచిపోయిన బిల్లులలో భారీ కదలిక అయితే వచ్చింది. నేటి సాయంత్రానికి అంటే ఈరోజు సాయంత్రం వరకు బిల్లులు చెల్లింపుల ప్రక్రియ అనేది పూర్తిగా కంప్లీట్ కానుందనమాట. ఈ మొత్తం ప్రక్రియలో జరిగిన జాప్యానికి గల ప్రధాన కారణాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిపై ఒక వివరాలు తెలుసుకుందాము. అసలు సమస్య ఏమిటి? సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు అవసరమయ్యాయి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూన్, జూలై నెలల జీతాల బిల్లులు కొందరికి పెండింగ్‌లో పడటానికి ప్రధాన కారణం పరిపాలనాపరమైనటువంటి సాంకేతికపరమైన మార్పులు. ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్నటువంటి ఉద్యోగుల జీతాలైతే నిలిచిపోయాయి. ఎవరెవరికి నిలిచిపోయాయంటే బదిలీలు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మారిన ఉద్యోగులకు, అలాగే కొత్త డీడీఓల సమస్యలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు పొజిషనింగ్ ఐడీలు సకాలంలో కేటాయించకపోవడం, జిల్లాల పునర్విభజన మరియు క్యాడర్ మార్పులు. జిల్లాలు, మండలాలు లేదా క్యాడర్ మారిన ఉద్యోగులు, సాంకేతిక సమస్యలు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్‌లో లేవనెత్తిన సాంకేతిక లోపాల వల్ల బిల్లులు ప్రాసెస్ కాలేదు. ఈ కారణాల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు జూన్ నెల సగం జీతం మరియు జూలై నెల పూర్తి జీతం అందక తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. రెండవది చెల్లింపుల ప్రక్రియలో జాప్యం ఎక్కడ జరిగింది అంటే, ప్రభుత్వం మొదట ఈ సప్లిమెంటరీ బిల్లులను సమర్పించడానికి జూన్ 9, 10 తేదీలను గడువుగా నిర్దేశించింది. ఆ తర్వాత మరో 2, 3 రోజులు పొడిగించింది. ఈ ప్రక్రియ 2 దశలుగా విడిపోయింది. మొదటి దశ గడువులోగా డీడీఓలు సమర్పించిన బిల్లులను సబ్ ట్రెజరీ ఆఫీసర్లు 12, 13 తేదీలలో ఆమోదించారు. ఈ బిల్లులను వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే అయినటువంటి ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కు వెళ్లి బ్యాచ్ నంబర్స్ కేటాయించబడి సంబంధిత ఉద్యోగుల ఖాతాలలో జీతాలు జమ అయ్యాయి. ఇక రెండవ దశ నిలిచిపోయినవి. పైన పేర్కొన్న సాంకేతిక పరిపాలనా కారణాల వల్ల ఆలస్యంగా సుమారు 15, 16 తేదీలలో సమర్పించబడిన బిల్లులను ఎస్‌టీఓ గారు కూడా ఆలస్యంగానే ఆమోదించారు. అయితే ఈ బిల్లులు ఈ-కుబేర్‌కు వెళ్ళడానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే నిలిచిపోయాయి. అప్పటి నుంచి వాటిలో ఎటువంటి పురోగతి లేదు. అంటే కదలిక లేకపోవడంతో ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది. మూడోది పరిష్కార మార్గం ఉద్యోగ సంఘాల చొరవ. రోజులు గడుస్తున్నా బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి బలంగా తీసుకెళ్లాయి. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇక నాలుగవది ప్రస్తుత పరిస్థితి మరియు తుది చెల్లింపులు. ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రంగంలోకి దిగడంతో నిలిచిపోయిన బిల్లుల ప్రక్రియలో కదలిక మొదలైంది. గత రాత్రి పరిణామం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్నటువంటి బిల్లులన్నీ గత రాత్రి ఈ-కుబేర్‌కు పంపబడ్డాయి. నేటి ఉదయం ఈ బిల్లులకు బ్యాచ్ నంబర్ల కేటాయింపు జరగడం ప్రారంభమైంది. చెల్లింపుల ప్రారంభం ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ కావడం మొదలైంది. తుది గడువు అన్ని సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించి చెల్లింపుల ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక మరియు పరిపాలనా పరమైనటువంటి అడ్డంకులను అధిగమించి ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాల బిల్లుల చెల్లింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉద్యోగ సంఘాల చొరవ, ప్రభుత్వ తక్షణ స్పందన వల్ల నెలన్నరగా నెలకొన్న నిరీక్షణకైతే నేటికి తెరపడిందన్నమాట.